చెప్తే ప్రిఫర్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. పోయిన ఆగస్టులో అనుకుంటా చీరాల సీ బ్రీజ్ రిసార్ట్లో మా విజయవాడ క్లబ్ మెంబర్స్ తాలూకు ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి నేను డాక్టర్ అనిల్ కలిసి ఆయన కారులో బయలుదేరాము. బెంజ్ సర్కిల్ దగ్గర హైవే ఎక్కగానే అటు ఇటు కనిపిస్తున్న ఈ ఫ్లైఓవర్స్ యొక్క అందాలు అక్కడి నుంచి చూస్తే కానీ మనకు అర్థం కాదు. అక్కడి నుంచి వారధి ఎక్కే వరకు రోడ్డుకి అటు ఇటు ఉన్న గ్రీనరీ మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. ఈ చిన్ని ఫ్లైఓవర్ ఎక్కి దిగిన వెంటనే మనం వారధి మీదకి ఎంటర్ అవుతాము. కృష్ణానది పుట్టుక దగ్గర నుంచి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న అనేక బ్యారేజెస్ దాటుకొని వచ్చిన నీళ్ళే ఈ వారధి దగ్గర మనకు కనిపించేవి. వాస్తవానికి ఇక్కడ మనకు నీళ్లు కనిపించకూడదు, కనిపించినాయంటే అవి సముద్రం పాలే. నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్న విశాలమైన ఈ టోల్ ప్లాజా దాటి చీరాల వైపుగా ప్రయాణించాము. కాలేజీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాపట్లలో టీ తాగుదాం అనిపించి వెతుకుతూ ఉండగా ఈ తాడి చెట్టు టీ పాయింట్ అనే బోర్డు మమ్మల్ని ఆకర్షించింది. ఆ షాపు ఓనరు శ్రద్ధగా తయారు చేసిన చిక్కటి టీని దరిద్రపు కొట్టు ప్లాస్టిక్ గ్లాసుల్లో కాకుండా మంచి పింగణి కప్పుల్లో ఇచ్చాడు. వేడిగా పొగలు చిమ్మిస్తున్న ఈ చిక్కటి టీ మా పెదవులు దాటి వెచ్చగా గొంతు దిగుతుంటే బాపట్ల ఈ ఎర్రబురుజు సెంటర్లో కలిగిన అనుభూతిని వర్ణించాల్సిందే. ఆ ఎర్రబురుజు రంగుతో పోటీ పడుతున్న అనిల్ గారి ఆడి Q3 కారు, మంచులాగా తెల్లటి రంగుతో మెరిసే నా ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు, ఈ రెండింటిని తర్వాత నెలలో వచ్చిన బుడమేరు వరదలు మింగేశాయి. ఏమో తెలియదు కానీ నేను వాడే ప్రతి వస్తువుతో నాకు అటాచ్మెంట్ చాలా ఎక్కువ. కొట్టుకుపోయింది వస్తువులే కానీ నా జ్ఞాపకాలు కాదు. టైం సుమారుగా 6:30 అవుతుండగా చీరాల్లో ఉన్న సీ బ్రీజ్ రిసార్ట్ చేరుకున్నాము. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత పందిరాడే పడుకున్నాను, ఎందుకంటే పొద్దునే లేచిన తర్వాత సముద్రపు అందాలను మీ అందరికీ చూపిద్దామని. రిసార్ట్లోంచి ఈ గేట్ ద్వారా బీచ్లోకి ఒక ఎంట్రన్స్ పాయింట్ ఉంది. ఆకర్షణీయమైన మానవ నిర్మిత అందాల్లో నుంచి ప్రకృతి రమణీయతను చూడటం కోసం ఈ బాట గుండా ప్రయాణం చేశాను. మందరంగా నా చెవులను చేరుతున్న సముద్రపు హోరు నా శరీరంలో ఉన్న నాడీ తంతుల్ని మీటుతుండగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉత్సాహంతో నేను బీచ్లోకి ఎంటర్ అవుతున్నాను. సమయం సుమారుగా 5:30 అవుతుంది. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కేవలం 20 రూపాయలు తీసుకొని అనేక మందికి మృష్టాన్న భోజనంతో కడుపు నింపే ఆదినారాయణ గారు ఒకళ్ళైతే బ్లాక్ షర్ట్లో ఉన్నది డాక్టర్ అనిల్. చీరాల చెంత నుంచి ఈ అగాధం యొక్క అందాన్ని చూడటానికి 2 కళ్ళు ఒక హృదయం చాలదని నాకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. తనువు మనసు పులకించిపోయేలా కనిపిస్తున్న ఈ అద్భుత ప్రకృతి సోయగాల్ని నాకు అవకాశం ఉన్నంతగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అబ్బురపరుస్తున్న ఆ ఆకాశ వీధిలోంచి నా చూపుని ఈ బీచ్లోకి తెప్పించడం మాత్రం చాలా కష్టమైంది. ఈ అద్భుత దృశ్య కావ్యాలని చూస్తూ నన్ను నేను మైమరిచిపోయి ఒక అరగంట ఉన్నా కానీ నాకు అర్థం కాలేదు ఈ సముద్రపు ఘోష అని ఎందుకంటారో. ఆ శబ్దం ఘోషగా అనిపించినప్పటికీ అది మన శరీరంలో కలిగించే ఉత్తేజాన్ని ప్రతి ఒక్కరూ అనుభూతించాల్సిందే. ఇక్కడ దృశ్యాన్ని చూస్తూ ఉండగా కలుగుతున్న భావావేశానికి అక్షర రూపం దాలుద్దామంటే భాష నాకు కాన్స్టిపేషన్ అవుతోంది. ఇక లాభం లేదని మంచిరాజు వారింటి కోడలైన మా పెద్దమ్మ కూతురు కొప్పరపు భవానీకి కాల్ చేశాను, సముద్రం చెంతనున్న సూర్యోదయాన్ని వర్ణిస్తూ ఒక కవిత పంపించమని. ఇట్లా కాల్ చేశాను లేదో అట్లా ఆసుగా ఒక కవిత రాసి నాకు పంపించింది. అది మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. నాకు కలిగిన భావాలకి అక్షర రూపం మా చెల్లి రాసిన ఈ కవిత. జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతంగా ఉంది. అప్పటి వరకు నిసిని వెలిగించిన శశికాంతిని సుతారంగా తోస్తూ, చిక్కటి చీకటిని పలుచన చేస్తూ, లేత నీలి సంద్రపు చీర కట్టినట్లున్న ప్రకృతి కన్నె నుదిటిపైన అలల చెమటను తుడుస్తూ, మందార కాంతులు విరజిమ్ముతూ, భూమి ఆకాశాలు కలిసే చోట దిగంతాలను అంటే కాంతుల బాట, అంతే తెలియని సముద్రాన విరుస్తున్న సూర్యోదయం, వీక్షక హృదయ రంజితం. అదేదో సినిమాలో కమల్ హాసన్ ఆ ఉమాదేవిని అడుగుతాడు తన భావానికి అక్షరరూపం కలిగించమని. ఆవిడ రాస్తున్నప్పుడు
కమల్ హాసన్ ఎలాంటి భావన అయితే పొందాడో నాకు కూడా ఇప్పుడు సేమ్ భావన కలిగింది. నా భావస్పందన యొక్క లోతుని తెలియచేసే అక్షర రూపం వింటున్నప్పుడు నాకు కూడా చాలా ఆనందం కలిగింది. మీకు ఇప్పటిదాకా స్క్రీన్ మీద కనిపించిన కలర్స్ అన్నీ కూడా అన్ఎడిటెడ్, యాజ్ ఇట్ ఈస్ సేమ్ కలర్స్. ఇంతటి అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూడాలంటే పొద్దునే లేవాలంటే రాత్రి పెందలాడే పడుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ వినిపిస్తున్న ఈ సముద్రం చప్పుడు నేను బాగా తగ్గించేసిన తర్వాత మీకు వినిపిస్తున్నది. యాక్చువల్గా అయితే చాలా పెద్దగా వినిపిస్తుంది ఆడియోలో. నేను, అనిల్ గారు, మరికొద్ది మెంబర్స్ కలిసి సుమారుగా ఈ సముద్ర పొడ్డుని ఒక 5 కిలోమీటర్లు నడిచాము. ఈ 5 కిలోమీటర్ల వారా నడుస్తున్నంతసేపు ఇవి షూట్ చేస్తూనే ఉన్నా. ఆల్మోస్ట్ 2-3 గంటల ఫుటేజ్ వచ్చింది. అంత ఫుటేజ్ని ఒక 13 నిమిషాల్లో చూపించానంటే అక్కడ కేవలం సూర్యోదయానికి సంబంధించిన దృశ్యాలు తప్ప ఇంకేం లేవు. దాన్ని అంతసేపు మైమరిచిపోయి తీస్తూనే ఉన్నాను. అంతసేపు తీసినా కూడా తీసిందంతా సూర్యుడిని అలల్ని ఎంతసేపు తీసినా విసుగు రావట్లేదు, తనివి తీరట్లేదు. ఈ విధంగా అలలు వస్తుంటే యూజువల్గా అందరికి ఏం చేయాలనిపిస్తుంది? నేను కూడా అదే చేశాను. నుంచున్న నా పాదాలని అలలు ముంచేసి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఇసుకంతా లాగేస్తుంటే ఒక రకమైన చెక్కలిగింత పుడుతుంది. కొందరు అంటారు మనుషులు చూస్తే అలలు ఇంకా ఎక్కువ వస్తాయని. అదే జరిగిందేమో అనిపిస్తుంది. ఆ అలలు చూడండి ఉధృతి ఎలా పెరిగి ఇంకా నా కాళ్ళను ముంచడం కోసం వస్తున్నాయో. ఇప్పుడైతే చాలా బలంగా లాగేసింది ఇసుక. నా పాదాల కింద గ్రిప్పు మారిపోయి నేను వేళ్లతో పట్టుకుంటే కానీ కింద పడకుండా ఉండలేనంతగా ఇసుక జారిపోయింది. అలా చూడండి దృశ్యం ఎంత బాగుందో. నా అడుగు పడ్డప్పుడల్లా చిప్పిల్లుతున్న నీటి శబ్దం ఈ ఆడియోలో భలే రికార్డ్ అవుతోంది. వాహ్, ఒక దృశ్యం చూడండి, ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తే ఎంత బాగుందో. చేపలు పట్టడం కోసం వాళ్ళ పడవని నీళ్ళలోకి ట్రాక్టర్ సహాయంతో లోపలికి తీసుకెళ్తున్నారు. ఇంత దూరం నుంచి కూడా అంత పెద్దగా కనిపిస్తుందంటే దగ్గరికి వెళ్తే అది ఇంకెంత పెద్దగా ఉంటుందో. అసలు ఆ కలర్స్ చూడండి, ఒక అద్భుతమైన చిత్రకారుడు చక్కగా కుంచుతో గీసినట్లు ఎంత బాగున్నాయో. కాకపోతే లైవ్లో కనిపిస్తున్నాయి. ఇది బహుశా మరపడవ అయి ఉండొచ్చండి. ఎస్, మరపడవే. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సుమారుగా సంవత్సరాలు దాటుతుంది. ఇన్ని సంవత్సరాలకల్లా నా అద్భుతమైన షూటింగ్ అయితే ఈ వీడియోని నేను అనుకుంటున్నా. అసలు ఆ కలర్స్ చూడండి, మత్తిపోతుంది. సూపర్ అండి, సూపర్. నాకు ఎంత బాగా నచ్చుతుందో ఇది. ఎగసిపడుతున్న అలలు వెనక్కి తోస్తుంటే యంత్ర బలం సహాయంతో ముందుకు దూసుకెళ్తున్న పడవ లైటింగ్ చూడండి, ట్రాన్స్మిషన్ ఎలా ఉందో. సూర్యుడు ఎదురుగుండా ఉన్నప్పుడు కలర్ అలా ఉంది, సూర్యుడు సైడ్ నుంచి తీస్తున్నప్పుడు ఈ విధంగా ఉంది. అలలు చూడండి ఎంత బలంగా ఉన్నాయో. వారి ప్రధాన వృత్తి చేపలను వేటాడటం వల్ల చిన్నప్పటి నుంచి పడవ నడపడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. చక్క లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తున్నా, చూడండి ఎంత దూరంలో ఉంది ఆ పడవ. సాగరాన పుట్టి ముందుకొచ్చి మళ్ళీ వెనుతిరిగి పరిగెత్తే ఈ అలలు అచ్చంగా కొత్త వారిని చూసి కుతూహలంతో ముందుకు వచ్చి బెదురుగా వెనుతిరిగి అమ్మ చీర చెంగున అంటుకునే చిన్నారుల్లాగా కొన్ని అలలు ఉవ్వెత్తున ఎగిరిపడుతూ పెఠిల్మని విరిగి పడుతూ లేచి పడుతున్న ఇంకొన్ని అలలు మన కోరికలాగా అల్లరిగా పాదాలు తడుపుతూ ప్రియమైన నేస్తంలాగా ఆత్రంతో పరిగెత్తి వచ్చే జీవితపు ఆటుపోట్లులాగా తీరాన్ని చేరి తిరిగి వెళ్తూ వీడ్కోలిస్తున్న ఆత్మీయుల్లాగా మరికొన్ని అలలు ఎలాగైనా ముంచివేయాలని ఆత్రంతో పరిగెత్తి వచ్చే జీవితపు ఆటుపోట్లులాగా పుట్టి
పరిగెత్తి తీరం తాకి వెనక్కి వెళుతూ ప్రయత్నేఫలి అని చెప్తూ మరికొన్ని అలల్లాగా ఉంది కదా చూడటానికి. ఈ కవిత కూడా మా చెల్లె పంపించిందండి. బాగుంది కదా. ఇక్కడ తన ఫేస్బుక్ ఐడి ఉంచుతున్నానండి. కవితల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు తన అకౌంట్లోకి వెళ్ళి బోల్డ్ అని కవితలు చక్కగా చదవచ్చు. గంటలో నడిచేసే 5 కిలోమీటర్లని మేము 3.5 గంటలు నడిచామండి. ఈ 3.5 గంటల్లో ఈయనకి 2 గంటల పాటు పేషెంట్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. విసుగు లేకుండా అందరికీ సమాధానం చెప్తూనే ఉన్నారు. అవిశ్రాంత యోధుడు అనే పేరు బహుశా ఈయనకి మ్యాచ్ అవ్వచ్చు. బాధాకరమైన విషయాల్లో ఒకటి ఏంటంటే, ఈ అలలు అలా ఫోర్స్గా బయటకు వచ్చినప్పుడల్లా కొన్ని చేపలు వాటితో పాటు బయటకు వచ్చేస్తున్నాయి. కానీ అలా మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు ఆ చేపలు లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. అవి ఎంతసేపటి నుంచి అక్కడ ఉన్నాయో తెలియదు, కానీ ఆ ప్రాంతంలో సుమారుగా ఒక 100 పైన చేపలు అలా కొట్టుకుంటూనే ఉన్నాయి. నేను ఎప్పుడూ చేపల్ని ముట్టుకోలేదు, నాకేమో భయం అవి పట్టుకోవాలంటే. దారిలో ఈయన కనిపించాడు, పట్టుకొని చక్కగా ఓపికగా ఒక 20 చేపల వరకు లోపలేసి నాకు టైం అయిపోయిందని వెళ్ళాడు. ఆయన మాత్రం ఏం చేయగలడు, ఎన్ని చేపలను విసురుతాడు. చాలా బాధ అనిపించిందండి. సూర్యుడికి మబ్బులు అడ్డొచ్చి ఆ కిరణాల ఉధృతి కొంచెం తగ్గింది. అప్పుడు చూడండి ఆ నీటిలో ఆ రిఫ్లెక్షన్ వెండి రంగులో ఎలా మెరుస్తుందో, ఎంత అద్భుతంగా ఉందో. నా చిన్నప్పుడు ఎప్పుడో చదివిన ఒక మంచి వాక్యం గుర్తొచ్చిందండి. అలా నాకు ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడి లేచినందుకు. ఎంత బాగుందో కదా. ఈ బొడ్డోడు చూడండి ఏం చేస్తున్నాడు. చిన్న వయసులోనే ఫోన్లు ఇచ్చేస్తే ఆ తమ్ముతో చూడండి కీప్ ఆన్ పైకి స్క్రాల్ చేస్తూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడో బహుశా ఆ అబ్బాయి కూడా తెలియదు అనుకుంటా, బట్ అది అలా అలవాటైపోయింది. వీళ్ళు పెద్దవాళ్ళు అక్కడ సముద్రంలో స్నానం చేస్తూ ఈ బాబుని ఇక్కడ కూర్చోబెట్టారు. ఎంత ముద్దుగా కూర్చున్నాడో. ఏం చూస్తున్నాడండి? సుమారుగా ఓ 3.5 గంటల పాటు ఈ సాగర తీరంలో నడిచిన మా తనువులు స్వేదంతో, మా మనసులు ఇక్కడ అందాలతో తడిసి ముద్దైనా కూడా తనివి తీరక సతమతం అవుతున్న మేము ఆత్మారాముడు ఘోషిస్తుంటే రిసార్ట్లోకి తిరిగి బయలుదేరాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనిల్ గారితో ఇంటర్వ్యూ చేద్దామని. అది వాళ్ళకి సాధ్యపడింది. 2 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఇంటర్వ్యూని ఎంత కష్టపడి ఎడిట్ చేసినా 1:20 నిమిషాలకు మించి తగ్గించలేకపోయాను. అందుకోసం దాన్ని 2 భాగాలుగా రిలీజ్ చేస్తాను. బోలెడన్ని అద్భుతమైన విషయాల్ని కూలంకుషమైన వివరణలతో సాగిన ఇంటర్వ్యూని మీరందరూ తప్పకుండా చూడాలి. విశాలమైన ఈ సముద్ర తీరంలో ఇవాల్టి ఉషోదయపు నా అనుభూతుల్ని మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పరవశించిపోయే ప్రకృతి అందాలతో కూడుకున్న ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. నేను చేసే వీడియోలన్నీ మోస్ట్లీ మనసుకి, శరీరానికి, ప్రకృతికి సంబంధించినవి అయి ఉంటూ ఉంటాయి. మీకు నచ్చుతున్నాయనే భావిస్తున్నాను. ఇంకా మీరు ఏదైనా సూచనలు చేయాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. 90% ఆఫ్ మై వ్యూవర్స్ అందరూ కూడా నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. మరో 2-3 రోజుల్లో పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.